అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్లో రవి కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లు నిర్వహిస్తూ కోర్టులు సంపాదించాడు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు అతడికి 5 రోజుల కస్టడీకి అనుమతించింది. రైట్, ఐదు అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే తమ కస్టడీలోకి కావాలి, 7 రోజుల పాటు అతని సుదీర్ఘ విచారణ జరిపించాలంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ రోజా లేదా రేపు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో ఉన్నారు కాబట్టి జైల్లో నుంచి అతన్ని కస్టడీకి తీసుకుని పీసీఎస్ కార్యాలయానికి తరలించి ఈ 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులకు కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఒరిజినల్ ప్రింట్ అతని చేతికి ఎలా వస్తుంది? కొంత విచారణలో మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా పెట్టినటువంటి సినిమాలని డౌన్లోడ్ చేసి తన ఒరిజినల్ ప్రింట్ ఐబొమ్మ బప్పం టీవీ లాంటి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తా ఉన్నాడని, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి రానటువంటి సినిమాలు కూడా ఐబొమ్మ రవి ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా కొన్ని ప్రింట్స్ పోలీసులకు లభ్యం కావడంతో ఈ ప్రింట్స్ థియేటర్ నుంచి నేరుగా ఇతని చేతికి ఎలా వస్తుంది అనే ఒక పూర్తి వివరాలు రాబట్టడం కోసమే ఇతని కస్టడీ కోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని ఏర్పాటు చేసి కస్టమర్స్ ఎవరైతే ఇంట్లో కూర్చొని వాళ్ళ మొబైల్ ద్వారా ఆపరేట్ చేసి సినిమాలు చూస్తారో వాళ్ళ వ్యక్తిగత డేటా ఎంతమందిని సేకరించారు, ఎంతమంది డేటాని సైబర్ క్రైమ్ నేరగాళ్లకు ఆ డేటానంతా కూడా అమ్మేశాడు, నెలసరి రవికి వచ్చేటువంటి ఆదాయం ఎంత, విదేశీ కరెన్సీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మళ్ళీ ఇండియన్ రూపీస్ కిందకి మార్చుకొని తన అకౌంట్ లో జమ చేసుకుంటున్నటువంటి తీరు ఏ విధంగా సాగింది అంటూ కూడా ఈ అన్ని వివరాలు అతని నుంచి రాబట్టడం కోసమే ఈ కస్టడీ కోరినటువంటి పోలీసులు 5 రోజుల పాటు కోర్టు కస్టడీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 5 రోజుల పాటు ఈ ఐబొమ్మ స్థాపించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, దాని తర్వాత ఆల్టర్నేట్ గా బప్పం టీవీని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి, ఈ ఒరిజినల్ ప్రింట్ ని ఎలా తీసుకొస్తా ఉన్నారు, ఎవరెవరు టాలీవుడ్ లో దానికి సహకరిస్తా ఉన్నారు, సినిమా థియేటర్ లో ఉండాల్సినటువంటి ప్రింట్ ఇతని చేతికి వచ్చిన తర్వాత ఇతను విదేశాలకు ఎలా దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి అప్లోడింగ్ కి పాల్పడుతూ ఉన్నారు, ఐబొమ్మ సంస్థ ఎంతమంది ఉద్యోగులతో నడుస్తుంది, నెలసరి ఎన్ని జీతాలు చెల్లిస్తా ఉన్నారు, మీకు ఎంత మిగులుబాటు అవుతా ఉంది, ఈ ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, లాభం ఏంటి, ఎవరి ఆదేశాల ప్రకారంగా ఇదంతా కూడా నడుపుతా ఉన్నారు, కోట్లాది రూపాయలుగా సినిమా నిర్మిస్తున్నటువంటి నిర్మాతల డైరెక్టర్లని పూర్తిగా నష్టం కలిగించే విధంగా మీరు ఈ పైరసీ మూవీలని అప్లోడ్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటూ కూడా అతని నుంచి పూర్తి వివరాలను కూడా సేకరించి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని ఎవరైతే ఇంకా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఆ చైన్ సిస్టాన్ని కూడా పోలీసులు బయటికి లాగి అవసరమైతే వాళ్ళను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ నిందితుల కిందకి చేర్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. రవితేజ్, అంటే రవిపై ఈ కేసులు నిలబడే అవకాశాలు లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అప్లోడ్ చేసి చూపించినందుకు డబ్బులు వసూలు చేయలేదు, లేదు అప్లోడ్ చేసిన కంటెంట్ మధ్యలో యాడ్స్ కూడా చూపించలేదు, కాబట్టి కేసు నిలబడే అవకాశాలు లేవని కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు కదా. పోలీసులు నమోదు చేసింది నిర్మాత మండలి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పైరసీని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు, పైరసీకి పాల్పడతా ఉన్నాడు. కానీ పోలీసుల ఎంక్వైరీలో ఇదంతా సైబర్ క్రైమ్ నేరానికి పాల్పడతా ఉన్నాడు ఐబొమ్మ రవి అనేది కూడా కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ సైబర్ నేరగాళ్లతో జటగట్టి పబ్లిక్ కి ప్రైవేట్ డేటా అంతా కూడా అందజేస్తా ఉన్నాడు. ఈ డేటాను అంతా కూడా ఇల్లీగల్ గా సేకరిస్తా ఉన్నాడు. పైరసీ సినిమా అని చెప్పి ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక స్కానర్ వచ్చి అది మొబైల్ ద్వారా ఆపరేట్ చేసినటువంటి వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడా సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలోకి వెళ్ళిపోవడము, వీరి వ్యక్తిగత డేటా అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండి వివిధ అకౌంట్స్ నుంచి ఆ డబ్బులన్నీ కూడా కాజేసినటువంటి నేరం కింద రవిపై మళ్ళీ సైబర్ క్రైమ్ కేసు కూడా పోలీసులు ఆల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. సైబర్ పోలీసులు నిర్మాతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పైరసీకి గురవుతున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయమని, కానీ పోలీసుల ఎంక్వైరీ తీరులో మాత్రం
ఇతను సైబర్ నేరగాళ్లతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థని కుల్లగొట్టడమే కాకుండా వ్యక్తిగత డేటానంతా కూడా సేకరించి విదేశీయులకు ఆ డేటాను అమ్ముతున్నాడన్న ఒక కేసు కూడా రవి పైన ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రొడ్యూసర్లు ఇచ్చినటువంటి డేటా పైన కేసు నిలబడకపోయినా సైబర్ క్రైమ్ వాళ్లతో చేతులు కలిపి ఆ సంస్థల నుంచి తను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఎవిడెన్స్ పోలీసులు సేకరించినట్టయితే ఈ ఆధారాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ పెట్టి అతనికి శిక్ష పడే విధంగా మాత్రం పోలీసులు ఈ వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రవిపై పైరసీ మూవీ రాకెట్లో రవి కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లు నిర్వహిస్తూ కోట్లు సంపాదించాడు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు అతడికి 5 రోజుల కస్టడీకి అనుమతించింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.